ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బ్రో అభిషేక్ జీవైఎఫ్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రభుపేట మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతి ఉదయం దేవునితో అనే ఈ కార్యక్రమాల ద్వారా ప్రతిరోజు మీతో మాట్లాడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ధ్యానం చేస్తున్న అంశము కీర్తన గ్రంథము 40వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చూస్తే, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించును. నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబుల నుండి ఆయన నన్ను పైకెత్తెను. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచును. దేవుడు ఈరోజు ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలమే దేవుని మాటతో మన రోజు ప్రారంభించబడ్డానికి దేవుడు ఎంతో చక్కగా కృప చూపుతూ ఉన్నారు. ఈరోజు ప్రభు నీతో నాతో మనందరితో మాట్లాడుతున్న మాట, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటుని. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, అయ్యా నేను దేవుని కొరకు సహనముతో కనిపెట్టుకుంటుని. ఒక రాజు స్థితిలో ఉన్న వ్యక్తి అంటున్నాడు, నేను సహనముతో కనిపెట్టుకుంటుని. ఓర్పు, ఇది ఖచ్చితంగా ప్రతి మనిషి జీవితంలో ఉండాలి. ఓ క్రైస్తవుడా, ఓ దేవుని బిడ్డ, నువ్వు ఖచ్చితంగా ఓర్పుతో నువ్వు ఎదురు చూడగలిగే వారుగా నువ్వు ఉండాలి. ఆయన 37వ కీర్తనలో అంటున్న మాట ఏంటి తెలుసా అండి? 37వ కీర్తన 7వ వచనంలో ఒక మాట దేవుడు బయలుపరుస్తున్నాడు. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకునము. యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునము. ఈరోజు దేవుని ఎదుట మౌనముగా ఉండి ప్రభు యందు నిరీక్షణ కలిగి ఓపికతో కనిపెట్టుకునేవారిగా ఉండాలి. టెక్నాలజీ మారింది, పరిస్థితులు మారాయి. ఇంతకాలముకు ఈ కాలముకు చాలా పరిస్థితులు మార్పులోకి వచ్చాయి. మనకు సెల్ ఫోన్ అంటే ఏంటో తెలియని పరిస్థితుల్లోంచి ఈరోజు సెల్ ఫోన్ వాడుతూ ఉన్నాం. ఏదో పాత చిన్న ఫోన్ వాడే మన స్థితిలోంచి ఈరోజు టెక్నాలజీతో కొత్త ఫోన్లు వాడుతూ ఉన్నాం. ప్రపంచమంతా చేతిలో ఉంది. మనం ఏది కొడితే అది చూస్తూ ఉన్నాం. ఏది కావాలంటే అది ఇన్ఫర్మేషన్ చాలా ఫాస్ట్గా మన చేతిలోకి వస్తూ ఉంది. దాన్ని మనము అనుసంధానం చేసుకుని లోకంలో ఏ విధముగా మనము కార్యాలు అంటే, ఇంతకుముందు బ్యాంక్ వెళ్తే మనం లైన్లో నుంచుని డబ్బులు తీసుకునే పరిస్థితి నుంచి ఈరోజు ఏటీఎం కార్డ్ నుంచి మనం ఉన్న ఫోన్లోనే నిమిషాల వారీగా ఎదుటి వ్యక్తికి డబ్బులు పంపించడానికి, ఎదుటి వ్యక్తి నుంచి డబ్బులు తీసుకోవడానికి మార్పులు మొదలయ్యాయి. అదే మార్పును మనం ఈరోజు చాలామంది క్రైస్తవులు లేదా దేవుని బిడ్డలు దేవునిలో జరగాలనుకుంటా ఉన్నారు. అంటే వెంటనే ఇన్స్టెంట్ మ్యాగీలాగా ఇన్స్టెంట్ ఆశీర్వాదాలు, వెంటనే ఆశీర్వాదాలు కలిగిపోవాలి. కాదండి, ప్రభువనుడు ఇక్కడ దావీదు, యెహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకుంటేనే. ఓర్పు మన జీవితంలో ఉండాలి, నిరీక్షణ మన జీవితంలో ఉండాలి. నువ్వు ప్రార్థనాపూర్వకంగా ప్రభు దగ్గర నువ్వు గోజాడినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. కానీ నీకు ఈరోజు ఒక అంశం కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నాం, ఒక దాని కొరకు నువ్వు ఎదురు చూస్తూ ఉన్నాం, నీ ఇంటిలో జరగవలసిన మేలు కొరకు ఎదురు చూస్తూ ఉన్నాం. చూడు, ఖచ్చితంగా ప్రార్థించే, ప్రభు అద్భుతమైన కార్యం జరిగిస్తాడు. ఆలస్యం అవుతుందని నువ్వు బాధపడకు. దేవుడు ఆలస్యం అవుతే దేవుడు అద్భుతమైన కార్యం దేవుడు జరిగిస్తాడు. సారా జీవితంలో కానీ, అన్న జీవితంలో కానీ ప్రభు చాలా అద్భుతమైన కార్యం జరిగించాడండి. ఆలస్యమే అయింది కానీ దేవుడు అద్భుతమైన బిడ్డలను వారి జీవితంలోకి ఇచ్చి ఉన్నాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఏదైనా మన కుటుంబ విషయాల్లో, లేకపోతే మన బిడ్డల విషయాల్లో, లేకపోతే మన పరిస్థితుల్లో కొంచెం ఆలస్యం అవుతుందంటే ఓపికతో ఉండు. దేవుడు ప్రతిదాన్ని సమాధానపరచగలిగిన దేవుడు, అద్భుతము చేయగలిగిన దేవుడు. ఆయన ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ, నేను మీకు చదివిన వాక్య భాగంలో మళ్ళీ కీర్తన 40లోకి మనం వచ్చేస్తుంటే ఇక్కడ ఏమంటున్నాడయ్యా అంటే, ఆయన నాకు చెవి ఒగ్గి నా మొర ఆలకించను. నువ్వు సహనంతో కనిపెట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా నీ మొర ప్రభు ఆలకిస్తాడు. ఆలకించి నాశనకరమైన గుంటల నుండి జిగటగల దొంగ ఊబుల నుండి ఆయనను పైకెత్తును. వెంటనే నిర్ణయాలు తీసేసుకొని, వెంటనే ఆలోచనలు అమలుపరిచేసుకొని, వెంటనే జీవితంలో ఏదో జరిగిపోవాలి అనుకున్న జీవితాల్లో వారు ఏం చేస్తారంటే, వారు
వారు గుంటలో పడిపోతారు, నాశనకరమైన గుంటలో పడిపోతారు. దొంగ ఊబిలో, జిగటగల దొంగ ఊబిలో పడిపోతారు. వారిలో స్థిరత్వం ఉండదండి. అయ్యా, నేను చెప్తున్నాను ఈరోజు, ప్రభు నాతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీలో ఓర్పు లేకపోతే, నీలో సహనం లేకపోతే, నీలో ఏదో ఏదో ఒకవేళ ప్రభు మీద ఆధారపడే మనస్సు నీలో లేకపోతే, ఖచ్చితంగా ప్రభు వాక్యం చెప్తుంది, నాశనకరమైన గుంటలో మనం పడిపోతామండి. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబుల నుండి అయ్యా ఆయన నిన్ను పైకెత్తాలి అనుకుంటే నువ్వు సహనముతో, ఓర్పుతో కలిగి ఉండేవారిగా ఉండాలి. ప్రభు ఈరోజు ఈ మాట ఎవరి కొరకు బయలుపరుస్తుందో నాకు తెలియదు. వింటున్న సహోదరి, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడేమో. ఈరోజు నీవు ఏదో ఒక ఆశించి, లేకపోతే వెంటనే కార్యం జరిగించబడాలని నువ్వు ఆశపడుతున్నావేమో. దేవుడు అన్నాడు, ఒక్కసారి నువ్వు సహనంతో ఉండు, దేవుడి దగ్గర కనిపెట్టు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతమైన కార్యం దేవుడు జరిగించబోతా ఉన్నాడు. నీవు ఏ నాశనకరమైన గుంటలోని పడకుండా, దొంగ ఊబులోని పడకుండా ప్రభువు నిన్ను పైకెత్తబోతా ఉన్నాడు అంటూ ఇంకొక మాట అంటున్నాడు, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను. నేను మాటలో ఈ మాట ముందే చెప్పాను. మన జీవితాలు స్థిరత్వం కావాలి అంటే, మన పాదాలు స్థిరపరచబడాలి అంటే, మనం బండ మీద ఉన్నవలే మనం ఉండాలి అంటే, ఖచ్చితంగా ఓపికతో ఎదురు చూసే మనస్సు మనకు ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఖచ్చితంగా నువ్వు ఏ అంశము కొరకు ఎదురు చూస్తున్నావో దేవుడు దాన్ని దయచేయబోతా ఉన్నాడు. నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావో అది దేవుడు కార్యం జరిగించబోతా ఉన్నాడు. దేవుడు ఏదిచ్చినా స్థిరంగా ఉంటుంది. దేవుడు ఏదిచ్చినా అద్భుతంగా ఉంటుంది. అన్న గోజాడింది, ఒక అద్భుతమైన కుమారుని ఇచ్చాడు. ఆయన న్యాయాధిపతి, ఆయన ప్రవక్త, ఆయన దేవుని మాట వినగలిగే శక్తిమంతుడు. బాలురుగా ఉన్నప్పుడే ప్రభు మాట విన్న గొప్ప సమూయేలు లాంటి వ్యక్తిని ప్రభు ఆయనకి ఇచ్చాడు. ప్రభు ఆమెకి ఇచ్చాడు. ఎప్పుడు ఓపికతో ఆమె ఎదురు చూస్తున్నప్పుడు, దేవుడి దగ్గర గోజాడినప్పుడు. ఈరోజు నేను అంటున్న మాట, నీ జీవితంలో కూడా ఏ అంశం కొరకు నువ్వు ఎదురు చూస్తున్నావో ఆ కార్యాన్ని దేవుడు త్వరగానే చేయబోతా ఉన్నాడు. ఓపికతో, నిరీక్షణతో ఉండాలని ఆశపడుతున్నాను. ఈ కొద్ది మాటలు మీ హృదయంలో ఫలింపులోనికి వచ్చును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, కృపగల తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్తన దేవా, నీకు వందనాలు తండ్రి. ఉదయకాలమే ప్రతి ఉదయము దేవునితో అనే కార్యక్రమంలో తండ్రి బిడ్డలు పాలు పంచుకోవడానికి అయ్యా మీరు మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే ప్రభా అయ్యా అనాలోచనగా, ఓపిక లేక, సహనము లేక, ఏదేదో వారి సొంత నిర్ణయాలు, వారి సొంత మార్గాలతో వారు ప్రయాణం చేస్తూ వారి కుటుంబాలని అయ్యా పాడు చేసుకుంటున్నారు తండ్రి. ఈరోజు వారితో మీరు మాట్లాడినందుకు మీకు వందనాలు అయ్యా. వారి ఓపికతో, సహనముతో కనిపెట్టుకునే మనస్సు మీరు వారికి దయచేయండి అయ్యా. వారి జీవితంలో వారి మొర మీరు ఆలకించి, వారు ఏ దొంగ ఊబులోని పడకుండా వారిని మీరు పైకెత్తండి. వారి అడుగులు మీరు స్థిరపరుస్తారని, మీరు తోడుగా ఉంటారని, ఈ ఉదయకాలం ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదిస్తారని మీ ఘనమైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్.